ఉపరాష్ట్రపతి రాజీనామా చేసిన తర్వాత భారతదేశానికి అందించిన సేవలకు గాను లభించే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం. మాజీ ఉపరాష్ట్రపతికి లభించే ప్రయోజనాలు ఇవే. ఉపరాష్ట్రపతిగా పనిచేసిన వారికి పదవి విరమణ, రాజీనామా తర్వాత పెన్షన్తో పాటు ఉండడానికి ఇల్లు కేటాయిస్తారు. నిబంధనల ప్రకారం ఉపరాష్ట్రపతిగా 2 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం పనిచేసిన వారికి పెన్షన్ పొందడానికి అర్హత ఉంటుంది. 2018 బడ్జెట్లో నిర్ణయించిన ప్రకారం భారత ఉపరాష్ట్రపతి వేతనం సంవత్సరానికి 48 లక్షలు. దీని ఆధారంగానే పెన్షన్ లభిస్తుంది. సాధారణంగా ఉపరాష్ట్రపతి వేతనంలో 50 నుంచి 60% పెన్షన్గా ఇస్తారు. ఈ లెక్కన ధనకడుకు నెలకు 2 లక్షల కంటే ఎక్కువ పెన్షన్ వస్తుంది. మాజీ ఉపరాష్ట్రపతిగా ఉండడానికి టైం 8 గంటలు ప్రభుత్వ బంగ్లా కేటాయిస్తారు. పదవీ కాలం ముగిసిన తర్వాత ఢిల్లీలో నివాసంగా ఉండడానికి 2 మాస్టర్ బెడ్రూమ్లు, ఒక లివింగ్ రూమ్, ఒక ఆఫీసు గదితో కూడిన ఇంటిని కూడా ఉచితంగా ఇస్తారు. ఉచితంగా 48 నెలలు అంటే 4 సంవత్సరాలు ఫోన్, ఇంటర్నెట్ లాంటి సదుపాయాలు కల్పిస్తారు. ఉచిత విమాన, రైలు ప్రయాణ సౌకర్యాలు, హెలికాప్టర్ సేవలు, రైలు ప్రయాణాలకు ఉచిత రిజర్వేషన్, విమాన ప్రయాణాల్లో ఫస్ట్ క్లాస్ టికెట్లు 6 సార్లు, 2 టికెట్లు ప్రతిసారి మంజూరు చేస్తారు. ఉచిత వైద్యం సదుపాయం, మరీ ముఖ్యంగా వ్యక్తిగత ప్రైవేటు వైద్యున్ని అందుబాటులో ఉంచుతారు. ఉచితంగా ఫ్యామిలీ హెల్త్ ఇన్సూరెన్స్ కల్పిస్తారు. 2 వ్యక్తిగత సహాయకులను పిఏగా కేటాయిస్తారు. ఇక ఉపరాష్ట్రపతి జీవిత భాగస్వామికి ఒక ప్రైవేటు కార్యదర్శిని ఇస్తారు. ఇంటి విద్యుత్, నీటి బిల్లులను ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఫర్నిచరు, 2 మొబైల్ ఫోన్లు కూడా ఇస్తారు. ఒక గన్మెన్, 2 కార్ డ్రైవర్లు, ఒక కారు ఉండే విధంగా భద్రతను కల్పిస్తారు. ప్రపంచంలో ఎక్కడికైనా ఉచితంగా టూరిజంకే వెళ్ళవచ్చు.